హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. నిన్న గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు భారతదేశం మీద ప్రేమ, భక్తి, విశ్వాసాన్ని చూపించారు. సంతోషం. అయితే ఇదే విశ్వాసం కేవలం సంవత్సరానికి 2 రోజులు కాకుండా ప్రతిరోజు ప్రతి నిత్యం భారతదేశం మీద ప్రేమని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని కాపాడటానికి ప్రయత్నాలు చేస్తుంటే ఈ రోజున భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళిపోయింది. కానీ ఆ ప్రయత్నాలు చేస్తున్నారంటే ఖచ్చితంగా చేయటం లేదు. ఈ రోజున మనం చదువుకునేటప్పుడు చూసాం, దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు ప్రతిజ్ఞ చేశాం. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాం. 10 సంవత్సరాలు ప్రతిరోజు చేశాం. సంవత్సరానికి 250 రోజులు స్కూల్కి అటెండ్ అయితే దాదాపు 10 సంవత్సరాలు అంటే 2500 రోజులు, అంటే 2500 రోజులు ప్రతిరోజు ఒక ప్రతిజ్ఞ చేశాం. భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో చూపించడానికి మన వంతు కృషి చేస్తామని. కానీ ఈ రోజున చేస్తున్నావా? 100% చేయటం. ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే ప్రతిజ్ఞ చేశారో వాళ్ళే భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లకుండా, భారతదేశంలో ఉన్న పేద ప్రజలందరినీ అభివృద్ధి పదంలో తీసుకెళ్లకుండా అనగ తొక్కుతూ, వాళ్ళ తోటి వ్యక్తులను అనగ తొక్కుతూ నాశనం చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయ సంపాదన, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు అవినీతి, ప్రతి రంగంలో పేదవాడిని తొక్కుతూ పెద్దవాడిగా చలామణి అవుతూ అక్రమంగా సంపాదన మీద ధ్యాస చూపిస్తూ మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ రక్త మాంసాలని ఒడిసి పట్టుకొని డబ్బు రూపాన దాచుకొని లాకర్లో దాచుకుంటున్నారు. ఇదే దేశభక్తి? ఇదే దేశం మీద మీకున్న భక్తి? నేను ఒకటే చెప్తున్నా, భారతదేశం అభివృద్ధి పదంలో వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళొద్ది. ప్రపంచంలో నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలంటే వెళ్ళొద్ది. ఎప్పుడు మనం ఏదైతే ప్రతిజ్ఞని చిన్నప్పటి నుంచి కంఠస్థ పదంగా చెప్పామో అదే ప్రతిజ్ఞలో ఉన్నటువంటి ప్రతి పదానికి అర్థం తెలుసుకొని ఆ అర్థానికి అనుగుణంగా నడుచుకున్న రోజున ప్రపంచంలో భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుంది. కానీ అలా నడుస్తున్నారా? ఎవరైతే చట్టాలు చేస్తున్నారో, ఎవరైతే సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, ఎవరైతే సమాజంలో ఉన్న ప్రజలకి సేవలు అందిస్తున్నారో వాళ్ళందరూ ఈ యొక్క ప్రతిజ్ఞని ఉల్లంఘించి ఈ రోజున భారతదేశ ప్రజలందరినీ దోచుకుంటున్నారు. పేదవాడి చెమటని, రక్తాన్ని, మాంసాన్ని జలగల్లా పట్టి పీడిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ రంగాల్లో ఉన్న అందరినీ అంటాం సబబు కాదు, కానీ దాదాపు 80% అదే పరిస్థితిలో ఉన్నారు. ఏదో ఒక 20% మహానుభావులు ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఇప్పటికైనా మారండి. ప్రతి ఒక్కడు, ఎవరైతే చట్టాలు చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలకు సేవలు అందించే రంగాల్లో ఉన్న వ్యక్తులు కావచ్చు, ఉన్నత స్థాయిలో చదువుకొని వ్యాపారస్తులు, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీరు సంపాదన ఖచ్చితంగా అవసరం. మీ సంపాదన, మీ ఎదుగుదల ఖచ్చితంగా అవసరం. కానీ మీ తోటి వాడిని భక్షించి సంపాదించడం మాత్రం తప్పు. అది చేయకండి. తోటి వాడికి సహాయపడుతూ మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అంటే నువ్వొక్కడివే డెవలప్ అయితే భారతదేశం అభివృద్ధి చెందదు. నీ చుట్టూ ఉన్న 10 మంది అవ్వాలి, నీ గ్రామం అవ్వాలి, నీ జిల్లా అవ్వాలి, నీ దేశం అవ్వాలి. అంతేగాని నువ్వొక్కడివి నీ చుట్టూ ఉన్న 10 మంది సంపాదన దోచుకొని నువ్వొక్కడివి అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి చెందదు. దానికి ఎగ్జాంపుల్ మనం చూసాం కరోనా టైంలో. నువ్వొక్కడివి కరోనా రాకుండా గృహంలో ఉంటే, నీ ఇంటి చుట్టుపక్కల కరోనా వస్తే నీ ఇంటికి మంచినీరుతో సహా వాళ్ళు పీల్చే గాలి కూడా పీల్చలేని పరిస్థితుల్లో నువ్వు బ్రతికావు. అది తెలుసుకోనైనా మసులుకో. అభివృద్ధి, దేశాభివృద్ధి అంటే వ్యక్తిగత అభివృద్ధి కాదు, వ్యవస్థ అభివృద్ధి. ఒక వ్యవస్థని అభివృద్ధి చేయాలంటే నువ్వేం చేయాలో తెలుసుకునే అభివృద్ధి చేయి. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉంటుంది. తప్పితే ఏదో స్వాతంత్రం వచ్చిన రోజు, లేకపోతే స్కూల్లోకి వెళ్ళిన రోజు ఆ ప్రతిజ్ఞ ఆటంలో ఫస్ట్ పేజీలో ఉంది కాబట్టి ప్రతి బుక్లో, స్కూల్లోకి వెళ్ళగానే ఫస్ట్ చేయాల్సింది అదే కాబట్టి దాన్ని ఏదో చేసి వెళ్ళిపోయామనే ఉద్దేశంతో కాకుండా ఆ ప్రతిజ్ఞ చేసేవాళ్ళు కానీ, ప్రతిజ్ఞ చేసి ఈ రోజున బయటకు వచ్చిన వాళ్ళు కానీ దానిలో ఉన్న ప్రతి పదానికి అర్థం తెలుసుకొని ఆ విధంగా నడిచిన రోజున నిజంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు లెక్క. ఆ స్వాతంత్రం తెచ్చిన వ్యక్తుల్లో నువ్వు కూడా ఉంటావు అన్నది ఆలోచించి ఆ విధమైన ప్రయత్నాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదేమైనప్పటికీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని, భారతదేశంలో రాజ్యాంగం అమలుపరుస్తుందని అనుకుంటున్నామే తప్పితే ఖచ్చితంగా అవి రెండూ జరగట్లేదు అన్నది నా భావన. అవి రెండూ జరగాలంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలి.
ఆ ఎదిగే పరిస్థితులు ఈ రోజున భారతదేశంలో లేవు. పేదవాడిని అణగదొక్కుతూ పెత్తందారికి డబ్బులు కట్టపెడుతూ ఇప్పుడున్న అన్ని రాజకీయ పార్టీలు దోపిడీ వ్యవస్థనే ప్రోత్సహిస్తున్నాయి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అంటే దేశానికి వచ్చింది కానీ దేశంలో ఉన్న పేద ప్రజలకు మాత్రం రాలేదు, రాదు కూడా. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితేని తెలియపరుస్తూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా వీడియోలో ఏదైనా తప్పులుంటే క్షమించండి. కానీ నా వీడియో కరెక్ట్ అని భావిస్తే ఒక్కసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ఏదైతే మనం ప్రతిజ్ఞ చేశామో ఆ ప్రతిజ్ఞకు అనుగుణంగా మనం నడుస్తున్నామా లేదా అన్నది ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించుకొని ఇప్పటి నుంచైనా సరే ఆ ప్రతిజ్ఞకు అనుగుణంగా నడవాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై హింద్.